దక్షిణామూర్తిగా సనకసనందనాదులకు బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశం చేస్తూ ఒక వటవృక్షం కింద కూర్చున్నాడు. మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాం తే వసదృషిగణైరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. వటవిటపి సమీపే భూమిభాగే నిషణ్ణం సకలమునిగణానాం జ్ఞానదాతారమారాత్ త్రిభువనగురుమీశం దక్షిణామూర్తిదేవం జననమరణ దుఃఖచ్ఛేదదక్షం నమామి అని చిన్ముద్ర పట్టి మౌన వ్యాఖ్య చేశాడు. నోటితో మాట్లాడకుండా జీవుడు బ్రహ్మము ఒక్కటే అనేటటువంటి చిన్ముద్ర పట్టి ఆ చిన్ముద్రతో మౌన వ్యాఖ్య చేస్తూ కూర్చున్నాడు. సనక సనందనాది మహర్షులు ఆయన చుట్టూ కూర్చున్నారు. కానీ ఈ సందర్భాన్ని